తమిళనాడు హిందూ ధార్మిక శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరువన్నామలై కొండపైకి ఈసారి భక్తులను అనుమతించబోమని మంత్రి శేఖర్ బాబు స్పష్టం చేశారు. రేపు తిరువన్నామలై కొండపై మహాదీపం పండుగ జరగబోతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇటీవల తిరువన్నామలైలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ప్రభుత్వం ప్రేమలత ఆధ్వర్యంలో 8 మందితో కూడిన నిపుణుల బృందంతో పరీక్షలు చేయించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసారి మహాదీపం పండుగ సందర్భంగా కొండపైకి భక్తులను అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు. కొండపై దీపం వెలిగించేందుకు పోలీసుల అధికారులతో పాటు అటవీశాఖ అధికారులు, ఆలయ సిబ్బంది మాత్రమే కొండపైకి వెళ్తారని మంత్రి శేఖర్ బాబు స్పష్టం చేశారు. తమిళనాడు హిందూ ధార్మిక శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరువన్నామలై కొండపైకి ఈసారి భక్తులను అనుమతించబోమని మంత్రి క్లారిటీ ఇచ్చారు. రేపు తిరువన్నామలై కొండపై మహాదీపం పండుగ జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇటీవల తిరువన్నామలైలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ సంగతి మనకు తెలిసిందే. దీంతో ప్రభుత్వం ప్రేమలత ఆధ్వర్యంలో 8 మందితో కూడిన నిపుణుల బృందంతో పరీక్షలు చేయించింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈసారి మహాదీపం పండుగ సందర్భంగా కొండపైకి భక్తులు ఎవరు కూడా అనుమతించబోమని మంత్రి శేఖర్ బాబు చెప్పారు. కొండపై దీపం వెలిగించడానికి పోలీసు అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది మాత్రమే కొండపైకి వెళ్తారని మంత్రి శేఖర్ బాబు స్పష్టం చేశారు.